హాయ్ అండి, నమస్తే. నేను మీ మహిక. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు వీడియో ఏంటంటే ఎటువంటి టూల్స్ అవసరం లేకుండా చాలా ఈజీగా సింపుల్ గా పసుపు గణపతిని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. వీడియో చూసే ముందు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా మన ఛానల్ కి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని అందులో హాఫ్ కప్ వరకు పసుపు, హాఫ్ కప్ వరకు మైదా తీసుకుని ఈ పసుపు మైదా రెండు బాగా మిక్స్ అయ్యేలాగా చేత్తో 2-3 నిమిషాలు ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పాలు పోసుకుంటూ పసుపు ముద్దనైతే సాఫ్ట్ గా తయారు చేసుకోవాలి. మరీ సాఫ్ట్ గా కాదు, అలానే చపాతీ పిండి లాగా కాదు, మీడియం కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ అలా నానబెట్టేసుకోవాలి. 15 మినిట్స్ కి పిండి మంచిగా తయారైపోతుంది. మనకి ఎలా కావాలంటే అలా మౌల్డ్ అవుతుంది మనం బొమ్మ చేసేటప్పుడు. ఇప్పుడు ఇలా ఒక 10 బాల్స్ గా మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి పెద్ద బాల్ ఉంది కదా, అది వచ్చేసి బాడీకి. నెక్స్ట్ ఈ రెండు వచ్చేసి హెడ్ కి ఒకటి, అలాగే బేస్ కి ఒకటి. నెక్స్ట్ ఈ రెండు లెగ్స్ కి. నెక్స్ట్ ఈ రెండు చేతులకి. ఈ మధ్యలో ఉండేది తొండము, లాస్ట్ ఉండే ఆ రెండు మాత్రము చెవులు. ఇలా ముందుగా రెడీ చేసి పెట్టుకుంటే మనకి బొమ్మ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని, మనకి దేవుడి దగ్గర పెట్టేయడానికి వీలుగా ఉండే ప్లేట్ ఫస్టే తీసుకుని దానిపైన బేస్ నీలా ఒక ప్లేట్ లాగా పెట్టేసుకోవాలి. తర్వాత హెడ్ కోసం తీసుకున్నాం కదా బాల్, దాన్ని కొంచెం రౌండ్ గా కాకుండా కొద్దిగా లైట్ గా ఇట్లా పొడుగు వచ్చేలాగా చేత్తో చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బేస్ కి వెనకాల సైడ్ పెట్టాలన్నమాట, మిడిల్లో కాకుండా ముందర కొంచెం స్పేస్ ఉండేలాగా చూసుకోవాలి లెగ్స్ అవి పెట్టుకోవడానికి. ఇప్పుడు ఈ బేస్ కి బాడీకి కొంచెం వాటర్ తీసుకొని అటాచ్ చేసుకోవాలి. మనం పెట్టే ప్రతి ఒక్క పార్ట్ కూడా అట్లా అటాచ్ చేసుకుంటే బొమ్మ అనేది కరెక్ట్ గా వస్తుంది. ఇప్పుడు బేస్ అయితే సెట్ అయిపోయింది. నెక్స్ట్ మనం లెగ్స్ కి అలాగే హ్యాండ్స్ కి బాల్స్ చేసుకున్నాం కదా, ఆ రెండింటిని ఇలా ఈ షేప్ లా చేసి పెట్టుకోండి. చేతులను మాత్రం ఇట్లా వి షేప్ వచ్చేలాగా రెడీ చేసి పెట్టేసుకోండి. అలాగే మనకి లెగ్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా లాస్ట్ లో ఇట్లా ఒకసారి ప్రెస్ చేసి వెనక్కి పెట్టేసుకోండి. రెండు లెగ్స్ ని కూడా అలాగే చేసేసుకొని ఇప్పుడు లెగ్స్ ని అటాచ్ చేసుకుందాం. బాడీకి ఇలా పెట్టేసుకొని వెనక సైడ్ ఆ ముద్దని కొంచెం తడి చేసి బాడీకి అలాగే బేస్ కి లెగ్ అటాచ్ అయ్యేలాగా తడి చేసుకుని అంతా మనము ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్స్ ని కూడా ఇలా సెట్ చేసుకోవాలి. సేమ్ ప్రతి ఒక్క పార్ట్ అటాచ్ చేసేటప్పుడు కొంచెం తేమ చేసుకుంటూ బాడీకి అన్ని 1 బై 1 అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ హ్యాండ్ ని ఇట్లా మనకి అభయహస్తం లాగా ఉంటది కదా, ఆ షేప్ వచ్చేలాగా చేసుకోవాలి. ఇంకా ఈ హ్యాండ్ ని మాత్రం ఇట్లా కిందికి ఆ షేప్ లో చేసేసుకోవాలి. ఇంకా ఫైనల్ గా హెడ్ ఉంది కదా, హెడ్ ని కూడా పైన పెట్టేసి వెనకాల తేమ చేసుకుని బాడీకి హెడ్ ని అటాచ్ చేసేసుకోవాలి. ఇంకా ఆల్మోస్ట్ బొమ్మ అయితే మనకు రెడీ అయిపోయింది. ఇంకా ఏమేమి ఉన్నాయంటే తొండం ఉంది. తొండాన్ని ఇట్లా కోన్ షేప్ వచ్చేలాగా చేసుకుని ఇట్లా హెడ్ కి పై భాగాన్ని పెట్టి సేమ్ కొంచెం వాటర్ తీసుకొని ఆ హెడ్ కి తొండం అంతా సెట్ అయ్యేలాగా ఇలా కొద్దిగా స్లోగా చేసేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది బొమ్మ చేయడానికి, కాకపోతే నిదానంగా చేసుకుంటే చాలా ఈజీగా సింపుల్గా ఒక 10 మినిట్స్లో తయారైపోతుంది. పిండి కలుపుకున్న తర్వాత తొండాన్ని కొంచెం ఇట్లా సైడ్ పెట్టేస్తే మనకి తొండం కూడా సెట్ అయిపోయింది. నెక్స్ట్ మనం చెవుల కోసం 2 చిన్న బాల్స్ అయితే తయారు చేసుకున్నాం కదా, ఆ బాల్స్ ని ఫస్ట్ ఇట్లా మధ్యలో ఒకసారి పైన కింద ఒకసారి ఇట్లా ప్రెస్ చేస్తే చెవి షేప్ అయితే వచ్చేస్తుంది. ఇట్లా జస్ట్ అట్లా అటాచ్ చేస్తే సరిపోతుంది. వినాయకుడికి చెవులు కూడా రెడీ అయిపోయాయి. ఇంకా మనము కళ్ళు అవన్నీ సెట్ చేసుకుందాము. నేను కళ్ళ కోసం అయితే మిరియాలు తీసుకొని ఇట్లా తొండం దగ్గర పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఒక చిన్న పేపర్ ముక్క తీసుకుని కళ్ళకి పైన ఇట్లా నామాల్లాగా 3 నామాలు పెట్టేసుకోండి. ఇంకా దంతాల కోసం నేను ఇక్కడ టూత్ పిక్ ని తీసుకొని ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేస్తున్నాను. ఒక పక్క ఇరిగిన దంతం ఉంటుంది, ఒక పక్క పొడుగ్గా ఉంటుంది. నెక్స్ట్ పైన కిరీటంగా కొంచెం పిండి తీసుకొని అలా సెట్ చేసుకున్నాను. ఇంకా ఈ నామాలకి వైట్ చిలకం ఉంటుంది కదా, దాంతో పెట్టేశాను. మధ్యలో ఎల్లో చిలకము అలాగే రెడ్ చిలకం పెట్టేశాను. ఇంకా హ్యాండ్ కి స్వస్తిక్ గుర్తు వేసి కొంచెం తిలకం అయితే మధ్యలో పెట్టేశాను. ఇంకా మనం మూషిక వాహనం కూడా తయారు చేసుకుందాము. మనం పిండి కరెక్ట్ గా కాకుండా కొంచెం ఎక్కువ చేసుకుంటే దేవుడికి లడ్డూలు మూషిక వాహనం అన్ని తయారు చేసుకోవచ్చు. బాల్స్ చేసేటప్పుడే కొంచెం పిండి మిగిలేలాగా చూసుకోండి. ఇట్లా మూషిక వాహనాన్ని కూడా ఇలా తయారు చేసి కళ్ళకి మిరియాలే పెట్టేశాను. ఇంకా స్వామికి జంజంకి వైట్ థ్రెడ్ ఉంటుంది కదా, ఆ థ్రెడ్ ని 3 పోగులు వేసి పెట్టేశాను. ఫైనల్ గా మిగిలిన పిండితో ఇలా లడ్డూలు చేసి ప్లేట్లో పెట్టాను. అలాగే స్వామి చేతిలో ఒకటి, మూషిక వాహనానికి కూడా ఒకటి పెట్టాను. ఇలా ఈ లడ్డూలు మైదా పిండితో చేసుకుంటే ఈజీ అయిపోతుంది. చూసారు కదా, చాలా సింపుల్ గా ఈజీగా పసుపు గణపతిని ఎలా తయారు చేసుకోవచ్చో. చూసారు కదా పసుపు గణపతిని ఎలా తయారు చేసుకోవాలో. చాలా ఈజీగా సింపుల్ గా ఎటువంటి టూల్స్ అవసరం లేకుండా చేసుకోవచ్చు. బయట మనకి మట్టి గణపతులు దొరుకుతారు, కాకపోతే మన చేతులతో ఇంట్లో చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరు. ఒకవేళ మీరు బయట గణపతిని కొన్నా గానీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాటా, బై బాయ్.